హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నట్లుగా జొన్న రొట్టెలు అయితే చేసుకోవచ్చండి. కొద్దిగా ఓపిక ఉంటే మనకి జొన్న రొట్టెలు అనేవి మనం బయట ఎక్కడ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన చేతులతోటి మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు అనమాట. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అయితే నేను లాస్ట్ టైం మల్టీగ్రెయిన్ పిండితో జొన్న రొట్టెలు అయితే చేశాను. ఈసారి ఓన్లీ జొన్నలు మాత్రమే వేసి పట్టించాను అనమాట. ఇంకా ఏం వేయలేదు. ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పిండి అయితే వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో కింద లింక్ అనేది ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. నేనైతే 3 కేజీల జొన్నలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా మంచిగా ఉసిక ఇంకా చెరిగితే పైన పొట్టు అనేది వస్తుందండి. ఇవన్నీ చెత్త అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. చెరగాలి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒక 5-6 సార్లు అయితే కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగేసుకోవాలండి. చాలామంది కడగకుండానే పట్టిస్తారు. అలా ఉసుక చేసుకోకుండా ఉంటే మనకి తినేటప్పుడు ఉసుక అనేది తగులుతుందండి. అందుకే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగిన తర్వాత ఇలా డాబా మీద అయితే ఎండబెడుతున్నాను. జొన్నలు అయితే కడిగేసి ఆరబెట్టాను పైన ఎండలో. సాయంత్రానికి ఫుల్గా ఎండిపోతాయి. అప్పుడు పిండి పట్టించుకురావాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి. 3ంటికి తీసుకొని వెళ్తున్నాను ఇంట్లోకి. ఇదంతా ఒక క్యాన్లోకి అయితే పోసి జొన్నలు అన్నిటిని మిల్లు అయితే పట్టించాలన్నమాట. మిల్లు దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసి క్యాన్లోకి షాప్లోకి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, పిండి అయితే పట్టించుకొచ్చామన్నమాట. చూడండి, చాలా మెత్తగా పట్టేశారు పిండి. మనకి జొన్న పిండి అయితే రెడీ అయిపోయింది. ఒక చిన్న గిన్నె అయితే ఇందులో వేస్తానన్నమాట. డైలీ 2 రొట్టెలు అయితే కంపల్సరీగా చేస్తాను. 2 లేదా 3. చూడండి, ఈ చిన్న బౌల్ తోటి 1-1.5 వేస్తే కరెక్ట్గా మనకి 3 రొట్టెలు అయితే అయిపోతాయి జొన్న రొట్టెలు. చూడండి, 1 కంప్లీట్గా నిండుగా వేసాను. తర్వాత ఒక హాఫే వేసాను అనమాట. ఇంకా మూత పెట్టేసి దీంట్లో మనం తడి చేతులు అస్సలు పెట్టకూడదండి. తడి చేతులు పెట్టడం వల్ల పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట పిండికి. తడి చెయ్యి అస్సలు వాడకూడదు. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. మనం బయట కొనుక్కొచ్చినా సరే ఒక జొన్న రొట్టె 20 రూపాయలంట. అలా కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నీళ్ళు అనేవి పొయ్యి మీద పెట్టేశాను. ఇలా మసిలిపోవాలి నీళ్ళు. గ్యాస్ అయితే ఆఫ్ చేశాను నీళ్ళు మసిలాక. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం మసిలే నీళ్లు పోసుకుంటున్నాం కాబట్టి ఈ పిండి అనేది ఆల్రెడీ ఇందులోనే ఉడికిపోతుంది. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత గరిటెతో కలుపుకోవాలి. కొద్దిగా చెక్ చేసుకుంటూ నీళ్ళు అనేది పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకున్నామనుకో పిండి జోరవుతుంది. మళ్ళీ కొద్దిగా పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా కొద్దిగా వేసుకుంటూ, మనం వేడి నీళ్ళు పోసుకుంటున్నాం కాబట్టి పిండి ఉడికి కొద్ది నీళ్ళే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండి కలిపేలోపు స్టవ్ మీద పెనం పెట్టేశాను. అది హీట్ అవుతుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలన్నమాట. పిండి వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలండి. అప్పుడే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేయరాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలామంది వేడి నీళ్ళు పోయరు. అలా వేడి నీళ్ళు పోయకపోవటం వలన రొట్టె అనేది ఇరుగుతుందండి. ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల రొట్టె ఇరగదు అస్సలకే. చాలా బాగుంటుంది. పిండిని ఇప్పుడు సాఫ్ట్గా కలిపేసుకోవాలన్నమాట.
మనం కలిపే విధానాన్ని బట్టే ఉంటుంది రొట్టె ఇరిగేది ఇరగకపోవటం అనేది. సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి రొట్టె కూడా మంచిగా వచ్చి ఎక్కడ కూడా మనకి ఇరగదనమాట. జొన్న రొట్టె ఫుల్లుగా కాలుతుంది. వేడి వేడి మసిలే నీళ్ళు పోసాను కాబట్టి ఫుల్లుగా కాలుతుంది. ఇలా కాలేటప్పుడే పిండిని కలిపేసుకోవాలి. చల్లారిందనుకోండి మనకి పిండి పొడి బారుతుంది. ఇలా అంతా నీట్గా కలిపేసుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా పిండి అనేది కలుపుకున్నట్లు అన్నమాట. చూడండి బయట ఎక్కడో మనం రోజుకి 2 రొట్టెలు కొనుక్కొచ్చుకునే బదులు ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మన చేతులతో మనమే చేసుకుంటే చాలా మంచిది కదా. చూడండి పిండి అయితే సాఫ్ట్గా అయిపోయింది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో పిండి. మనం వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల ఇంత సాఫ్ట్గా అవుతుందన్నమాట పిండి. చూసారు కదా ఇలా ఉంటే కరెక్ట్గా అన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని, నేనైతే పెద్ద పెద్దవి 2 చేస్తాను రోజు. ఈరోజైతే 3 చేశాను అన్నమాట. మనకి పెంకు పెద్దగా ఉండాలి కానీ ఒక్క రొట్టె చేసుకున్నా చాలండి. ఆ పెనం మందం రొట్టె అయితే చేస్తాను నేను, అంత పలచగా చేస్తాను అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇలా కవర్ ఉంటుంది కదండి, మనం సరుకులు తెచ్చే కవర్ కానీ నూనె కవర్ కానీ ఏదైనా సరే ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనె రాసుకుంటున్నాను. నూనె రాసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని దాని మీద వేసుకొని ఒత్తుకోవటమే అండి. మనకి పిండి ఆరిపోయింది అన్నట్లుగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు తడి చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా ఒత్తేసుకుంటే మనకి పిండి అనేది బాగుంటుందన్నమాట. పిండి అనేది ఆరిపోకుండా కూడా పైన మనకి టవలు తడుపుకొని టవలు కూడా వేసుకోవచ్చు. నేను 2-3 రొట్టెలు చేస్తాను కాబట్టి ఇంకా అలా ఏం వేయను. ఆ వేడి నీళ్ళు పక్కన పెట్టేసుకుంటాను కాబట్టి ఆ వేడి నీళ్ళే లైట్గా తడిపేస్తాను. చూడండి పిండి మనకి ఎంత సాఫ్ట్గా వచ్చింది. సైడ్లు కూడా ఎక్కడ కూడా విరగట్లేదు. చూసారు కదా ఇలా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఇలా సాఫ్ట్గా మంచిగా నీట్గా రౌండ్గా చేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఎక్కడ కూడా విరగట్లేదు అసలు జొన్న రొట్టె అనేది. ఇంకా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా చేసుకొని పెనం మీద వేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా టేస్టీగా జొన్న రొట్టెలు అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి జొన్న రొట్టె. తర్వాత ఒక ప్లేట్ మీద కవర్ని ఇలా బోర్లు ఇచ్చేసి కవర్ని స్లోగా తీసేసుకోవాలి. ఈలోపు మనకు పెనం కూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ టైం రాసినప్పుడే నూనె అనేది అప్లై చేస్తానండి, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ పెనం కాబట్టి అతుకుతుందేమని చెప్పేసి నేను ఫస్ట్ టైమే అలా రాస్తాను. ఇలా నూనె ఒకసారి రాసుకున్న తర్వాత ఇలా ప్లేటు బోర్లిచ్చుకోవాలన్నమాట. అంతే అండి. మళ్ళీ ఆ అప్ప కాలేలోపు ఇంకొక జొన్న రొట్టె చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాకు పొడిపిండితో చాలామంది వీడియోలలో చూశాను, నాకు పొడిపిండితో చేయాలనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఈసారి కంపల్సరీగా పొడిపిండితో కూడా తప్పకుండా ట్రై చేసి వీడియో అనేది పెడతానండి. మళ్ళీ ఆ జొన్న రొట్టె కాలేలోపు ఇంకొక జొన్న రొట్టె అయితే చేసుకోవాలి. చూడండి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే జొన్న రొట్టె అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చేసుకున్నాను కదా, ఆ అప్ప కాలింది. మళ్ళీ ఇంకొకటి జొన్న రొట్టె ఇలా ప్లేట్ మీద తీసుకొని మళ్ళీ బోలిచ్చేసేయాలి. మళ్ళీ అది
కాలేలోపు మళ్ళీ ఇంకొక జొన్న రొట్టె చేసుకోవడమే. అంతే అండి. ఎవరైనా సరే జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి కంపల్సరీగా నేర్చుకోవాలనేదే. మనం బయట ఎందుకండి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఒక 10 నిమిషాలండి. నీళ్ళు కాలేదే ఆలస్యం అన్నమాట. ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు జొన్న రొట్టె. 2 జొన్న రొట్టెలైనా చాలు, ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా ఒకదాని వెంబడి ఒకటి ఇలా ఒకటి చేసుకుంటూ ఒకటి ఇలా వేడివేడి మీదనే తినాలన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే చేసి క్లాత్లో వేస్తాను, ఇంకా మా వారు వెంటనే తినేస్తారన్నమాట. నేను వేడివేడి చేసి ఇస్తుంటాను. షాప్ నుంచి వచ్చి ఇలా వేడివేడి జొన్న రొట్టెలు అయితే చేస్తాను. దీంట్లోకి సొరకాయ కూర కానివ్వండి, పప్పు కానివ్వండి, అస్సలు మామూలుగా ఉండదండి. నేను కూడా తింటాను అప్పుడప్పుడు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఓన్లీ మనం ఇందులో ఏం వేయలేదు కాబట్టి అచ్చం జొన్న పిండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు అయితే ఇంకా మంచిది. షుగర్ పేషెంట్ అయినా సరే కాకున్నా సరే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎవరైనా సరే జొన్న రొట్టెలు కానీ ఇలా హెల్తీ ఫుడ్ తీసుకోవటమే చాలా మంచిది. ప్రతిరోజు నైటు ఇలా జొన్న రొట్టె తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇలా ఒక 2 జొన్న రొట్టెలు తిని కొద్దిగా మజ్జిగ తాగి పండుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు అన్నమాట. వెయిట్ లాస్ చూడండి, అన్నిటినీ ఇదే విధంగా చేసేసుకోవాలన్నమాట. నేను 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ జొన్న రొట్టెలు అయితే. పర్ఫెక్ట్గా చేస్తానన్నమాట. కాకపోతే నాకేంటంటే పొడి పిండితో ట్రై చేయాలని అనిపిస్తుంది, కానీ పొడి పిండితో అంతగా రాదండి. అయినా పొడి పిండి జొన్న రొట్టెకి ఇలా కవర్ మీద చేసే రొట్టెకి చాలా తేడా ఉంటుంది. చూడండి, జొన్న రొట్టె అయితే పెనం మీద వేసేసాను. ఇలా స్లోగా ప్లేట్ అనేది తీసుకోవాలి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో జొన్న రొట్టె. స్లోగా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం బయట ఎక్కడ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే జొన్నలు తెచ్చుకొని కడుక్కొని వాటిని ఎండబెట్టుకొని మళ్ళీ మిల్లు దగ్గర పట్టించుకొని ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కొద్దిగా ఓపికతో చేసుకుంటే జొన్న రొట్టెలు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా పొంగుతుందో జొన్న రొట్టె అనేది. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది. ఒక్కరోజు చేసుకున్నాం అనుకోండి మనకి ఒక 20 రోజుల వరకు వస్తుంది. ఒక 3 కేజీలు తెచ్చుకున్నామంటే చూడండి ఎంత చక్కగా పొంగుతుందో జొన్న రొట్టె అనేది. చాలా చాలా హెల్దీ అండి. ఇలా 2 పక్కల కూడా మంచిగా చక్కగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవటమే. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో మనకి జొన్న రొట్టె అనేది. అన్నీ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసేస్తానండి నేను. ఎందుకంటే ఒక్కొక్కసారి తినటం లేట్ అయినా సరే ఇలా చేసి ఇందులో వేసుకున్నామనుకోండి, క్లాత్లో పెట్టుకున్నామనుకోండి, మనం 1 గంట 2 గంటల తర్వాత తిన్నా సరే ఇలా మెత్తగానే ఉంటాయండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఇలా అప్పని మొత్తం మలిచినా కూడా చూడండి అసలు ఎక్కడ కూడా విరగలేదు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట జొన్న రొట్టెలు. చూడండి ఎంత పలచగా వచ్చాయో. ఫస్ట్ టైం చేసినా సరే జొన్న రొట్టెలు ఎవరైనా చేసుకోవచ్చండి. నా వీడియో ఇంకొకరికి యూస్ఫుల్ అవుతుందనే ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.